లోక్సభ ఎన్నికల నామినేషన్ల గడువు ఇవాళ ముగియనుండగా ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 478 మంది అభ్యర్థులు పత్రాలు దాఖలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 13 మంది నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి సాధారణ శాంతి భద్రతల ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించింది. వీరు ఇవాళ ఆయా నియోజకవర్గ కేంద్రాలకు చేరుకోనున్నారు. సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులు, శాంతి భద్రతల పరిశీలకులుగా ఐపీఎస్ అధికారులు, వ్యయ పరిశీలకులుగా ఐటీకి చెందిన అధికారులను నియమించారు. వీరు ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండి రాజకీయ పార్టీల ఫిర్యాదులను సైతం స్వీకరిస్తారు. లోక్సభ ఎన్నికల నామినేషన్ల గడువు ఈ రోజు ముగియనుండగా ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 478 మంది అభ్యర్థులు పత్రాలు దాఖలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 13 మంది నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి సాధారణ శాంతి భద్రతల ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్, నామినేషన్లకు నేడే ఆఖరు తేదీ కావడంతో నామినేషన్లకు వేయడంలో అలాగే వేయించడంలో పూర్తిగా నిమగ్నమయ్యారు నేతలంతా కూడా. లోక్సభ ఎన్నికల నామినేషన్లకు గురువారంతో ముగినుంది. 17 పార్లమెంట్ నియోజకవర్గాలను సంబంధించి మొత్తం నిన్నటి వరకు వివిధ పార్టీల తరఫున స్వతంత్రులు మొత్తంగా 230 మంది అభ్యర్థులు 302 సెట్ల నామినేషన్లు వేశారు. గడిచిన 6 రోజుల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు అయితే చేస్తున్నారు. దీంట్లో 547 మంది 80 రోజులు అయ్యాక మొత్తం 856 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. 4వ దశ ఎన్నికల్లో నోటిఫికేషన్ కు నెల 18న విడుదల కాగా ఆ రోజు వచ్చే నోటిఫికేషన్ నామినేషన్ స్వీకరణ ప్రారంభమైంది. గురువారం నేతో ఈ ప్రక్రియ ముగినుండగా మరుసటి రోజైన రేపు నామినేషన్ల పరిశీలన ఇక ఈ నెల 29 వరకు కూడా అభ్యర్థులు తమ నామినేషన్ల ప్రతినిధులకు గడువు కల్పించారు. బుధవారం సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా స్థానం నాగేందర్ నామినేషన్లు వేగా ఈరోజు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు పెద్ద ఎత్తున. అలాగే బీజేపీ అభ్యర్థిగా కుంపల మాధవీలతో నామినేషన్ కూడా దాఖలు చేయగా కానీ ముఖ్యంగా కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కూడా హాజరయ్యారు. అదే స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డ శ్రీనివాస్ యాదవ్ నామినేషన్. దీంతో మల్లికార్జున బీఆర్ఎస్ తరఫున రాయుడు లక్ష్మణ్ నామినేషన్ వేగా మాజీ మంత్రి కేటీఆర్ మల్లారెడ్డి పాల్గొన్నారు. మొత్తానికి అయితే నామినేషన్ల గడువు అయితే ముగిసింది. పరిశీలన అనంతరం మరి అలాగే దీంట్లో ఇంకా ఈ రోజు వరకు ఎంతమంది వస్తారు, ఇంకేదైనా ఉన్నాయన్నట్టుగా కూడా వెళ్లి చూస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి రిజిస్టర్డ్ ఉన్నటువంటి పార్టీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు అయితే దాఖలు చేశారు పార్లమెంట్ ఎన్నికలకు. సో మొత్తం 17 స్థానాలకు గాను పెద్ద ఎత్తున ఈసారి నామినేషన్లు అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.